మొన్నటిదాకా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికి సామాన్య జనుల వీడియోలు మస్తు వైరల్ అయినాయి కదా. ఇంగ్లీష్ రాదు, స్పెల్లింగ్ రాదు అనుకుంటా షాన్నే చూసినాం కదా. అయితే ఇప్పుడు గట్లనే ఒక వీడియో వచ్చిందిలా. కాకపోతే అది ఉత్తమ డ్యూటీ చేసే కాకి అధికారిది. చూడు రొప్పారి. ఆగో ఈ అన్నకేమో సుస్తైనట్లున్నది, ఏమో మాట్లాడతాడంట. ఇందాం పారి. ఓ అన్న ఏమైంది? నా పేరు తిరుపతి, నేను స్కూల్ టీచర్ని. 25వ తేదీ హోలీ రోజు నేను అశోక్ నగర్లో రోడ్డు మీద వస్తుండగా మద్యం సేవించి మద్యం మత్తులో తీవ్రమైన వేగంతో వచ్చి నన్ను ఒక కారు ఢీకొట్టడం జరిగింది. ఆ కారు ఎవరిదని ఆరోధిస్తే అందులో ఏఎస్ఐ ప్రభాకర్ అనేటటువంటి వ్యక్తి మద్యం మత్తులో వచ్చి నన్ను ఢీకొట్టే నేను వేగంగా గాల్లో ఎగిరి కింద పడడం, నా నడుముకి పక్కటెంకలకు విపరీతంగా గాయాలు అవ్వడం జరిగింది. వాళ్ళు నా వైద్యం కోసం మీరు చూసుకోవాలని మాట్లాడినప్పుడు చూస్తామని చెప్పి ఇప్పుడు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. నన్ను మధ్యలోనే వదిలిపెట్టారు. నాకు ఇంకా పూర్తి వైద్యం జరగలేదు. కాబట్టి ఈ విషయం మీద పై అధికారులు చర్య తీసుకోవాలని, నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. అర్రరే అట్లనా? మరి ఆ ఏఎస్ఐ నిర్వాకం కూడా చూడాలి కదా. చూడుర్రి. డ్రింక్ చేసి తాగినవా? డ్రింక్ చేసినావు నువ్వు. డ్రింక్ చేసి బండి నడిపిస్తున్నావు. నేను మెల్లగా వస్తున్నా. ఆడోళ్ళు ఉన్నారు, రోడ్ క్రాస్ చేస్తున్నావు. నువ్వు బండి దిగు. ఫస్ట్ నువ్వు బండి దిగు. నా ప్రాణం తీస్తుంటే నువ్వు బయట దిగు. నువ్వు దిగు. నువ్వు బయటికి రా. నువ్వు డ్రింక్ చేసి నా ప్రాణం తీద్దామని చూసినావా? గంత మెల్లగా వస్తున్నా రోడ్ దగ్గర. ఏంది అది? నీ పేరేంది? ఇప్పుడు నేను చచ్చిపోతే నా ప్రాణం తీస్తుంటాను. నువ్వు ఫుల్ తాగి నడిపిస్తున్నావు బండి. అంత మెల్లగా ఉన్నావు. ఆడవాళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళ మీదకి ఎక్కిస్తుంటే. నీ పేరేంది? బండి గంత ఘోరమా? గంత స్పీడా? నీ బండి నెంబర్ చూసిర్రా, నోరు కూడా తిరుగుతలేదు మోతెవారికి. మళ్ళా చేసే కొలువు ఏఎస్ఐ. కామారెడ్డి జిల్లా అశోక్ నగర్ కాడ ఈ నెల 25వ తారీఖు హోలీ నాడు ఫుల్లుగా మందు కొట్టిన మత్తులా కారుతోని బైక్ ను గుద్దిండట ఏఎస్ఐ ప్రభాకరు. బైక్ నడుపుతున్న తిరుపతికి మస్తు దెబ్బలు దాకి దవాఖానకు తీసుకుపోయిరట ఆ పక్క పొంటున్నోళ్ళు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసుడు తప్పని చెప్పే పోలీసులే ఒక బాధ్యత గల వృత్తిలో ఉండి తప్పదాగి ర్యాష్ డ్రైవింగ్ చేసిండు. కనీసం నోరు కూడా తిరగనంతగా దాగిండని అక్కడున్న స్థానికులు చెప్తున్నారు. ఇక ఈ ఏఎస్ఐ బీబీపేట మండలం పోలీస్ స్టేషన్ లా పనిచేస్తాడట. ఏఎస్ఐ మీద అధికారుల దృష్టికి తీసుకుపోయినా కూడా లాపరగా తీసుకున్నారట ముచ్చటంతా. ఇక మంచానికి పరిమితమైన తిరుపతి న్యాయం చేయాలనుకుంటా అధికారులను కోరుతున్నాడు. యాక్సిడెంట్ చేసిన ఏఎస్ఐ ప్రభాకర్ మీద తగిన చర్యలు తీసుకోవాలని అంటున్నాడు. అవుసారు, మీరేమో డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి సామాన్యులను పట్టించుకోవచ్చు. మరి మీరు డ్రింక్ చేసి తాగిన మత్తులో ఒక సామాన్యుని గుద్దితే పట్టించుకోరా? ఇదెక్కడి న్యాయం సారు?